సో రైతు భరోసా ఇందాక మీరు అన్నట్టు ఏదైతే 15,000 ఇస్తామన్నారో అంతకుముందు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు సమన్వయ సమితికి మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సంబంధించిన రైతు భరోసా వాళ్ళు రకరకాలుగా అంటే చెప్తున్నారు, దీనికి ఒక కమిటీ వేసాము, దీనికి ఎలాంటివి జాగ్రత్తలు తీసుకొని చేయాలో నిరుపయోగమైన వాటికి వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, అవన్నీ కాకుండా చూడటానికి ఇంత టైం పడుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. మేము ధరణిలో ఉన్న వ్యవసాయ భూమి అనే పేరున్న అన్నిటి కూడా ఇచ్చినాం. ధరణిలో వ్యవసాయ భూమి పేర్లే ఎక్కుతాయి. ఆ వ్యవసాయ భూమికి సంబంధించిన మొత్తం కూడా మేము ఇచ్చినాం, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అని చెప్పేసి ఒక పంటకు 5,000 ఇచ్చి రెండో పంట కూడా 5,000 ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇలా ఖచ్చితంగా ఉత్పత్తి పెంచుతారు, ప్రోత్సాహం ఉంటుంది, విస్తీర్ణం కూడా పెరుగుతుంది. ఒకప్పుడు దరిదాపుగా 1,50,00,000 60,00,000 రెండు పంటలు కలిపి విస్తీర్ణం ఉంటే ఇలా 230 లక్షల ఎకరాలు రెండు పంటలు కలిపి విస్తీర్ణం పెరిగింది. అంటే నీవు కావలసిన సాగునీటికి మొత్తం ప్రొవైడ్ చేసిండ్రు, చెరువులు బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కొత్త నిర్మించినాం, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, అదేవిధంగా కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, 19 లక్షల పంపు సెట్లు ఉంటే మోటార్లు ఉన్నట్లయితే దాన్ని 30 లక్షల పంపు సెట్ల దాకా తీసుకుపోయినాం. 24 గంటల కరెంటు ఉచితంగా ఎప్పుడు కూడా రైతు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకునే విధంగా ఇచ్చినాం. ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ ఈ ప్రోత్సాహం కూడా, పెట్టుబడి ప్రోత్సాహం కూడా పెరిగి సరిపోయి మంచిగా వాళ్ళందరూ కూడా ఎక్కడి నుండి ఎక్కడికి పోయినాం అనుకుంటున్నారు. మనం ఇలా వ్యవసాయంలో భారతదేశంలో అన్నపూర్ణగా మనం ప్రసిద్ధి చెందిన ఇవాళ ఈ 10 సంవత్సరాలు 2014లో మన స్థానం ఉత్పత్తిలో 14వ స్థానం, విస్తీర్ణంలో కూడా సాగు విస్తీర్ణంలో 14వ స్థానం, అదేవిధంగా ఉత్పాదకత అంటే ఎన్ని క్వింటాలు పండుతుంది అనేది అందులో కూడా మనం 15వ స్థానం. ఇవాళ ఉత్పత్తిలో నెంబర్ 1 అయినాం, ఉత్పాదకతలో పంజాబ్ తర్వాత నెంబర్ 2 అయినాం, విస్తీర్ణంలో కూడా మనం నెంబర్ 2 వచ్చినాం. ఓవరాల్గా ఉత్పత్తిలో వరి విస్తీర్ణంలో పెంచడంలో కానీ వరి ఉత్పత్తి పెంచడంలో కానీ ఇవాళ మనం నెంబర్ 1 భారతదేశంలోనే నెంబర్ 1గా వచ్చినాం. అంటే మాటలు చెప్తే అవుతుందా, మంత్రాలకు అవుతాయా? కాబట్టి ఖచ్చితంగా కావాల్సినంత కృషి జరిగింది. వ్యవసాయాన్ని పండుగ చేసినాం, నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, ప్రతి గింజ కొన్నాం. కాబట్టే జరిగింది. ఏమి లేకుండా ఏం జరిగిందంటే 24 లక్షల మెట్రిక్ టన్నులే ప్రొక్యూర్ చేసిన 2014లో FCI తెలంగాణ నుండి. 2 ఏళ్ల కింద 141 లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రొక్యూర్ చేసింది. ఇవాళ మనకు ఒక 1 కోటి టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామంటే ఇలా FCI తీసుకునేట్టు తయారైంది. ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవన్నీ చేస్తేనే కదా. ఏదో ఊరికేనే ఇవ్వాలా మీరేం చేసినారు మేమేం చేసినాం అని చెప్పేసి ఉట్టిగానే డబ్బా కొట్టినట్టు మాట్లాడుకుంటే, డబ్బాలో గులకరాలు వేసినట్టు వేస్తూ ఊపితే అనుకుంటుండ్రు. ఒక్కసారి వాళ్ళు మోసపోయినరు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళు అన్ని తెలుసుకున్నారు. రుణమాఫీ సరిగ్గా చేయలేకపోయినది, రైతు భరోసా ఇస్తాన్న 15,000 కాకుండా 12,000 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని, కౌలు రైతుకి ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మోసం చేసిండ్రని, కూలీలకు 1,24,00,000 మందికి ఇస్తామని చెప్పి 6 లక్షలకి ఇస్తామని ఇప్పుడు చెప్తుండ్రని, ఇవన్నీ కూడా తేటతెల్లమైంది. ఒడ్లు కొనలేని పరిస్థితి. దొడ్డు వడ్లకు సన్న ఓట్లకు అని చెప్పకుండా ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. 500 రూపాయలు బోనస్ ఇచ్చిందా? ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇవాళ సన్నోట్లే ఎక్కువ పండి ఏమని చెప్పిండ్రు. ఒకవేళ సన్నోట్లే ఎక్కువ పండితే నువ్వు ప్రొక్యూర్మెంట్లో రావాలి కదా. ప్రొక్యూర్మెంట్లో ఇలా 20% కూడా ప్రొక్యూర్మెంట్ సన్నోట్లు లేవు. అంటే మిగతా అంతా 80% దొడ్డోట్లే కదా. మీరు ఎందుకు ఇవ్వాలి? మరి ఇస్తామన్నారు కదా. అప్పుడు సన్నోటు దొడ్డోట్లు అనలే, వరికి బోనస్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు రాసిన మేనిఫెస్టో ఇవాళ కూడా మీకు చెప్తున్నా మేడం, మీరు చెక్ చేయండి. అందులో దొడ్డు వడ్లదే మెన్షన్ చేసిండ్రు. దొడ్డు వడ్లదే ఎంత ఉన్నదో దానికి మెన్షన్ చేసి మేము ఇస్తామని చెప్పింది. ఇవాళ దొడ్డు వడ్లకి ఇయలే, సన్న వడ్లకి ఇస్తామని చెప్పి అదొక పెద్ద మోసం. కాబట్టి ఇలా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా మోసం చేసి రైతులందరినీ కూడా ఇలా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే దిశకు మళ్ళీ తీసుకొచ్చింది.